హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ సత్య. ఈరోజు వీడియోలో విలేజ్ స్టైల్లో అమ్మ చేతి మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మటన్ కర్రీకి కావలసిన పదార్థాలు చూద్దాం. సాల్ట్, పసుపు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, 2 మీడియం సైజ్ టొమాటోస్, 3 మీడియం సైజ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్. ముందుగా గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి మిక్స్ చేసుకుని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటోస్ని యాడ్ చేసుకోవాలి. తరువాత మటన్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మటన్ నుండి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుని మరోసారి మిక్స్ చేసి మటన్ 50% ఉడికేంత వరకు ఉడికించుకుని తరువాత 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసి గ్రేవీ కోసం కొన్ని వాటర్ని యాడ్ చేసి మటన్ అనేది సాఫ్ట్గా ఉడికే అంతవరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మటన్ సాఫ్ట్గా ఉడికిన తరువాత 1 టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసి మిక్స్ చేసుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇక అంతే, ఫైనల్లీ విలేజ్ స్టైల్ అమ్మ చేతి మటన్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.